హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ ట్రైలర్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. అదే బై సమ్ మూవీ ట్రైలర్. దీవాలి సీజన్ లో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, పాశుపతి, రజీషా విజయ్ లాంటి స్టార్స్ కూడా యాక్ట్ చేశారు దీనిలో. అలాగే మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ ఫిలిం కబడ్డీ గేమ్ చుట్టూ తిరిగే స్టోరీతో సోషల్ మెసేజ్ కూడా ఇస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ ట్రైలర్ మన హార్ట్స్ ని టచ్ చేస్తుందని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, డీటెయిల్ గా ఒకసారి చూద్దామా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విజువల్స్ గురించే చెప్పాలి. ట్రైలర్ స్టార్ట్ అవటమే ఒక లోయర్ క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన యంగ్ కబడ్డీ ప్లేయర్ గురించి స్టార్ట్ అవుతుంది. అతని పవర్, డిటర్మినేషన్ చూస్తే గుండెల్లో ఫైర్ రగులుతుందని చెప్పాలి. కబడ్డీ మ్యాచ్ సీన్స్ అసలు ఫైర్ వర్క్స్ లాంటివి. యాక్షన్, టెన్షన్, స్వెట్ అన్ని కలిసి సూపర్ గా ఉన్నాయి. ధ్రువ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. అతను రింగ్ లో లేదా మట్టిపై ఆడుతున్నప్పుడు నిజమైన అథ్లెట్ లాగా కనిపిస్తాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ రాకతో రొమాన్స్ ఎలిమెంట్ యాడ్ అయిందని చెప్పాలి. ఆమె ఎక్స్ప్రెషన్ సూపర్ న్యాచురల్ గా ఉన్నాయి. పాశుపతి, లాల్ లాంటి వెటరన్స్ సపోర్టింగ్ రోల్స్ లో కనిపించడం వల్ల స్టోరీకి డెప్త్ యాడ్ అయిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీని సోషల్ యాంగిల్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ట్రైలర్ లో కుల వివక్ష, సిస్టమ్ ఆపరేషన్ గురించి క్లియర్ గా చూపిస్తోంది. మన సొసైటీలో జరిగే ఈ ఇష్యూస్ ని కబడ్డీ గేమ్ ద్వారా ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్నారు. మారీ సెల్వరాజ్ స్టైల్లో ఉందనే చెప్పాలి. రియలిస్టిక్ గా, హార్డ్ గా, హిట్టింగ్ గా ఉంది. కానీ హోప్ తో ముగుస్తుంది ఈ మూవీ. ఇది కేవలం స్పోర్ట్స్ మూవీ మాత్రమే కాదు, లైఫ్ లెసన్ ఇచ్చే ఫిలిం లాగా కూడా కనిపిస్తోంది. ఇక సౌండ్ ట్రాక్ విషయానికి వస్తే నీవస్ కే ప్రసన్న బీజిఎంలు అసలు మ్యాజిక్ అనే చెప్పాలి. ట్రైలర్ లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనల్ని పూర్తిగా గ్రిప్ చేస్తుంది. ట్రైలర్ చూస్తుంటేనే ఈ మూవీలో ఎటువంటి బోరింగ్ మూమెంట్స్ లేవనే అనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ ట్రైలర్ కు 10 కి 9 రేటింగ్ ఇవ్వచ్చు. ధ్రువ్ ఫ్యాన్స్, మారీ సెల్వరాజ్ ఫాలోవర్స్, స్పోర్ట్స్ డ్రామా లవర్స్ అందరూ మిస్ చేయకుండా ఈ మూవీని చూడండి. ఈ మూవీ వచ్చేసి దీవాళీ రోజు థియేటర్స్ లో వస్తోంది. మరి మూవీ చూసి ఈ మూవీ ఎలా ఉందో కామెంట్స్ లో కూడా పెట్టాలి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.